హాయ్ అండి, నమస్తే. నేను మీ రమ, ది రమ కిచెన్కి స్వాగతం. ఈరోజు మన రెసిపీ కాలా చనా కర్రీ. ఈ కాలా చనా కర్రీ ఎలా చేసుకోవాలి, దీనికి ఏమేమి కావాలి ఇప్పుడు చూద్దాం. ఈ రెసిపీ చేసుకోవడానికి మనకు కావాల్సిన పదార్థాలు: నల్ల శనగలు. ఈ శనగలు నేను 4 to 5 hours వరకు నానబెట్టానండి. తర్వాత కుక్కర్లో పెట్టి 2 విజిల్స్ వరకు ఉడికించి పక్కన పెట్టాను. అలాగే 2 బంగాళదుంపలు కట్ చేసి పెట్టుకున్నాను, 2 టమాటోలు, 2 ఉల్లిపాయలు ముక్కలుగా తరిగి పెట్టాను, పచ్చిమిర్చి ముక్కలు, కొంచెంగా వాటర్ మెలన్ సీడ్స్ నానబెట్టి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ కర్రీ తయారు చేసుకోవడం కోసం ముందుగా మనం కుక్కర్ పెట్టుకొని, కుక్కర్ వేడైన తర్వాత దాంట్లో కొంచెంగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి, కొంచెంగా ఆవాలు, జీలకర్ర ఇవి వేసుకొని దోరగా వేయించుకోవాలి. తర్వాత ఇందులోనే కొంచెంగా కరివేపాకు, ఎండుమిర్చి కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. పోపు కొంచెం వేగిన తర్వాత 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పచ్చివాసన లేకుండా దోరగా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలను ఇందులో వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి ఇవి దోరగా వేగేలాగా వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత మన టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే కొంచెంగా పసుపు కూడా వేసి మరొకసారి బాగా వేయించుకోవాలి. ఇలా ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి వాటర్ మెలన్ సీడ్స్ పేస్ట్ తీసుకొని ఇందులో వేసుకోవాలి. వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇది కొంచెం అడుగు పడుతుంది కాబట్టి కలుపుతూ ఉండాలి. ఇది కొంచెం వేగిన తర్వాత బంగాళదుంప ముక్కలు కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి. వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. బంగాళదుంప ముక్కలు కాస్త వేగిన తర్వాత దీంట్లోనే మనం టమాటో ముక్కలు కూడా వేసుకోవాలి. వేసి ముక్క మెత్తబడే వరకు కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. బంగాళదుంపలు, టమాటాలు కాస్త వేగిన తర్వాత కర్రీ సరిపడా కారం వేసుకోవాలి. కారం వేసిన తర్వాత ఇందులోనే కొంచెంగా గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1 పావు చెంచా వరకు ధనియాల పొడి కూడా వేసుకోవాలి. వేసి మరొకసారి బాగా కలుపుకొని మనం నానబెట్టి ఉడికించి పెట్టుకున్నటువంటి నల్ల శనగల్ని ఇందులో వేసుకోవాలి. వాటర్తో సహా మనం ఇందులో యాడ్ చేసుకోవాలి. శనగలు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇందులో సుమారుగా 1/2 లీటర్ నుంచి 3/4 లీటర్ వరకు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసిన తర్వాత కుక్కర్ మూత పెట్టి 4 విజిల్స్ వరకు పెట్టుకోవాలి. అప్పుడే పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. కుక్కర్ ప్రెషర్ తగ్గిన తర్వాత ఒకసారి మూత తీసి మనం చెక్ చేసి చూసుకోవాలి. సాల్ట్ చెక్ చేసుకుని దీంట్లో కొంచెంగా కసూరి మేతి నలిపి వేసుకోవాలి. ఇప్పుడు ఇలా రెడీ అయినటువంటి కర్రీని మనం కొంచెంగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. వేడివేడిగా పూరితో కానీ చపాతీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ రోజుకైతే ఇంతేనండి. మరిన్ని రెసిపీస్తో ది రమ కిచెన్లో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.